ఎంజీ రావు గారు, చైనా తైవాన్ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. 130 యుద్ధ విమానాలు 14 యుద్ధ నౌకలతో తైవాన్ ని చుట్టుముట్టింది చైనా. అంటే చైనా తైవాన్ల యుద్ధం తప్పదనుకోవాలా? అండ్ ఇంకొక ప్రశ్న, గొప్ప మిలిటరీ శక్తి చైనా, అటువంటి చైనా ఒక చిన్న తైవాన్ మీద అటాక్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తోంది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్కి $11 బిలియన్ విలువైన అత్యాధునిక ప్రచండమైన భీకర ఆయుధాలు అమ్ముతున్నాను అని చెప్పగానే చైనా తన సైనిక శక్తిని అంతటిని ఈరోజు తైవాన్ 44,000 చదరపు కిలోమీటర్లు ఉన్న తైవాన్ దీవి చుట్టూరు మోహరించేసింది. అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్ అనమాట. అంటే ఈస్ట్ చైనా, తూర్పు చైనా సముద్రంలో, అంటే పసిఫిక్ మహాసముద్రానికి తూర్పున అంటే వెస్ట్ సైడ్ ఉన్న ఈ తైవాన్ దీవి చుట్టూరు, అంటే అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్ అంటారు, తైవాన్ జలసంధి. ఇదేంటంటే 180 కిలోమీటర్ల పొడవుతో చైనాను ఈ తైవాన్ని విడదీస్తుందండి. ఇది 126 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది అనమాట. ఏది ఈ సముద్రంలో, ఏది తైవాన్కి చైనాకి. వీటిలో ఇప్పుడు 130 యుద్ధ విమానాలని 14 అత్యాధునిక యుద్ధ నౌకల్ని మోహరించింది. ఏది ఎయిర్ ఫోర్సు, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలని PLA, ఏది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్ లిబరేషన్ ఎయిర్ ఫోర్సు, పీపుల్ లిబరేషన్ నేవీ 3 మోహరింపులు జరిగిపోయి హ్యూజ్ రాకెట్ ఫోర్స్ మిసైల్స్ని అక్కడ మోహరించడం జరిగింది అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్ అండి. ఇప్పుడు ఎన్ని యుద్ధ విమానాలు? 130 యుద్ధ విమానాలు, అంటే అత్యాధునిక యుద్ధ విమానాలు. అందులో J-20, J-35 అండ్ 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయి. తర్వాత సుకోయ్ 30 మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం, ఇది కూడా చైనా కూడా తెచ్చుకుంది రష్యాని. సుకోయ్ 30 మోహరించింది. J-16 లాంటి యుద్ధ విమానాలు, తర్వాత H-20 లాంటి బాంబర్స్ ను కూడా, పెద్ద అధునాతనమైన బాంబర్స్ ను కూడా అది మోహరించి పెట్టింది. తర్వాత అక్రాస్ ది న్యూక్లియర్ జలంతర్గా అణు మిసైల్స్ ఉంటాయండి. దానికి ఏంటంటే DF డాంగ్ ఫెంగ్ 30, డాంగ్ ఫెంగ్ 5B లాంటి మిసైల్స్ ని కూడా అది మోహరించడం జరిగింది. రీసెంట్ గా యాంటీ షిప్ హైపర్సోనిక్ మిసైల్ ని అది పరీక్షించింది కూడా, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్ రక్షించడానికి వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా చైనా ప్రపంచంలో అంటే అమెరికా, రష్యాల తర్వాత 3వ అతిపెద్ద సైనిక పాఠం ఉన్న దేశం. అటువంటి అత్యాధునిక మిలిటరీని ఇప్పుడు తైవాన్కి ఎగ్నెస్ట్ గా మోహరించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంతటి మోహరించినా అసలు తైవాన్ని ఆక్యుపై చేసుకోవడానికి, లేకపోతే దానిపై దాడి తీసుకుని తనలో కలిపేసుకుంటుందా, విలీనం చేసుకుంటుందా చైనా అంటే ఇక్కడ ఒక్కటి గమనించాలి. ఇంతటి శక్తివంతమైన చైనా, అది కూడా కమ్యూనిస్టు చైనా, డ్రాగాన్ చైనా ఎందుకు తైవాన్ని మీద తెగింపుకు వెళ్ళడం లేదు అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చైనాలో దానికి కూడా ఒక యుద్ధ నీతి ఉంటుంది అనమాట. చూడండి, మన ఇండియాలో యుద్ధ నీతి వేరు, ప్రేమభావం మీద ఆధారపడి ఉంటుంది, తొందరగా శత్రువు మీదకి వెళ్ళాం. కానీ తైవాన్ కూడా తన ఆర్ట్ ఆఫ్ వార్, సన్ జూ అని ఒక యాన్సెంట్ ప్రాచీన కాలంలో ఒక రచయిత ఉన్నాడు అనమాట, ఒక యుద్ధ వీరుడు, యుద్ధ నిపుణుడు, వార్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన పేరు సంజు. ఆయన ఒక బుక్ రాస్తాడు, అదేంటంటే ఆర్ట్ ఆఫ్ వార్. ఇప్పుడు చైనా యొక్క ఈ స్ట్రాటజీ వ్యూహాలన్నీ కూడా సంజు చెప్పిన ఆర్ట్ ఆఫ్ వార్ బుక్ లో చెప్పినట్టే ఉంటాయండి. చైనాని అర్థం చేసుకోవాలంటే సంజు బుక్ చదవాలి. ఆ సంజు బుక్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యుద్ధనీతి ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ కూడా ఏ దేశం ఎప్పుడు యుద్ధం చేయాలో, ఎప్పుడు యుద్ధం చేయకూడదో తెలిసినోడే యుద్ధంలో గెలుస్తాడు అనే ఒక పాయింట్ ఉంటుంది. అదేవిధంగా వ్యూహం కానీ, పొలిటికల్గా కానీ, శత్రువు మానసిక ప్రవర్తన అర్థం చేసుకోవడం, ఇవన్నిటి మీద ఆయన కూలంకషంగా ఈ ఆర్ట్ ఆఫ్ వార్లో సంజు చర్చించడం జరిగింది. ఇప్పుడు చైనా యుద్ధనీతిని అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే తైవాన్ని చైనా ఆక్యుపై చేస్తుంది అంటే ఇంపాసిబుల్ అండి. తైవాన్ని ఆక్యుపై చేయడానికి చైనా శక్తి సరిపోదు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటి ఇంత శక్తివంతమైన చైనా, ఇంతటి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉండి అత్యాధునిక మిలిటరీ కలిగిన చైనా ఎందుకు తైవాన్ ఓడించలేదు అంటే, తైవాన్ అనేది అంత శక్తివంతం అండి. తైవాన్ తన యొక్క ఇండివిజువల్గా చూడకూడదు. తైవాన్ని రక్షిస్తున్న శక్తులు ఉంటాయి కొన్ని, అందులో అదృశ్య శక్తి అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే TSMC, తైవానీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఒకటి ఉంది. ఒక కంపెనీ దాన్ని రక్షిస్తుంది. అది అదృశ్యమైన శక్తి అండి, నెంబర్ 1. ఎందుకంటే ఆ కంపెనీ తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ఆ కంపెనీ వల్ల చైనా కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అంత శక్తివంతమైన కంపెనీ. ఇక రెండోది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలో సూపర్ పవర్ US. ఇది ఎప్పుడూ కూడా తైవాన్ని రక్షిస్తూ ఉంటుంది కంటికి రెప్పలాగా.
ఇప్పుడు తైవాన్ చుట్టూరు చైనా మోహరింపులు ఉన్న 130 యుద్ధ విమానాలు, 14 యుద్ధ నౌకలు ఉండి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మిసైల్స్, డిఎఫ్ డాంగ్ ఫెంగ్ 55B లాంటి న్యూక్లియర్ మిసైల్స్ ని మోహరించేసిన ఎట్టి పరిస్థితుల్లో చైనా తైవాన్ మీదకి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్ స్ట్రైట్ దగ్గర, తైవాన్ జలసంధి దగ్గర అది కూడా మోహరింపులు చేసింది. ఏంటి అందులో యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ లాంటి అత్యాధునిక అతిపెద్ద మూవింగ్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ అది మోహరించింది. కొన్ని వందలాది యుద్ధ విమానాలతో అది యుఎస్ రెడీగా ఉంది. యుఎస్ పసిఫిక్ కమాండ్ అక్కడ సిద్ధంగా ఉంది. తర్వాత జపాన్ లో తన ఒకినావాలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. దీంతో పాటు తైవాన్ మీదకి చైనా వస్తే నేను వస్తానని ఈ మధ్యన జపాన్ కూడా ప్రకటించడం జరిగింది. జపాన్ కూడా తైవాన్ రక్షణకి యాంటీ షిప్ మిసైల్స్ ని, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ని అది కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో అది మోహరించి పెట్టింది. దీంతో పాటు అక్కడ సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా టాప్ 12th లార్జెస్ట్ ఎకానమీ, అత్యాధునిక మిలిటరీ కలిగింది సౌత్ కొరియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 3 దేశాలు తైవాన్ని రక్షిస్తున్నాయి. కాబట్టి చైనా ఎంతటి శక్తివంతమైన ఇప్పుడు ప్రస్తుతం సంజు ఆర్ట్ ఆఫ్ వార్ లో చెప్పినట్టు ఇప్పుడు తైవాన్ మీదకి అటాక్ చేస్తే అమెరికా, ఇటు జపాన్, సౌత్ కొరియా చేతిలో చైనా ఓడిపోవడం తథ్యం. అఫ్ కోర్స్ చైనా వెనకాల రష్యా వచ్చినా కానీ చైనా గ్యారంటీగా విజయం సాధించడం అనేది చెప్పలేని పరిస్థితి. కాబట్టి సంజు చెప్పిన యుద్ధ నీతి ప్రకారం, ఆర్ట్ ఆఫ్ వార్ ప్రకారం ఎప్పుడు యుద్ధం చేయాలో తెలిసినోడు, ఎప్పుడు యుద్ధం చేయకూడదో తెలిసినోడే విజయం. మరి ప్రస్తుతం చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే ఎట్టి పరిస్థితులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేదా ఫుల్ డిస్ట్రాయ్ అవుద్ది. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఒక తైవాన్ కోసం మొత్తం తనకు మెయిన్ ల్యాండ్ మొత్తం నాశనం చేసుకోవడం చైనాకి ఇష్టం లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తైవాన్ని చైనా ఓడించలేదు. కాబట్టి తైవాన్ని బెదిరిస్తుంది. మరి ఏమిటికు బెదిరిస్తుందంటే ఇదే ఆర్ట్ ఆఫ్ వార్ లో సంజు చెప్తారండి. ఏమనంటే శత్రువుని మానసికంగా కృంగేటట్టు చేయాలి. చూడండి, గత జీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఎయిర్ డిఫెన్స్ జోన్ అని ఒకటి ఉంటుంది తైవాన్ చుట్టూ. దాని దగ్గరికి వైలేట్ చేస్తూ యుద్ధ విమానాలు పంపుతాడు, కానీ యుద్ధ విమానాలు వెనక్కి తిరిగి వస్తాయి. నౌకల్ని పంపుతాడు, అది వెనక్కి తిరిగి వస్తాయి. ఎందుకంటే అక్కడ తైవానీస్ పీపుల్ని బెదిరించడం. చూడండి, తైవాన్ ఎప్పుడు కూడా ఈ బెదిరింపులు ఉంటాయి. దీనివల్ల మానసికంగా అరే ఇంతేంటి, ఈ బాధలేంటి, చైనా యొక్క ఫోర్స్ని మనం ఎక్కడ తట్టుకుంటామని వాళ్ళు కుంగిపోతారన్నమాట. అక్కడ పొలిటికల్ పార్టీస్ డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి శత్రువుని మానసికంగా ఓడించిన దాన్ని ఏమంటారు, కోల్డ్ స్టార్ట్ పాలసీ అంటారు. ఇలాంటి సంజు చెప్పిన యుద్ధ నీతుల్ని సైకలాజికల్ గా శత్రువుని ఓడించడం లాంటి ఒక వ్యూహంతో చైనా వెళుతుంది. కాబట్టి అంతేగాని ప్రస్తుత పరిస్థితుల్లో తైవాన్ మీద చైనా అటాక్ చేసే అవకాశాలు ఇక్కడ లేవు. దట్ ఇస్ వాట్ ది పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. అంత ఈజీ కాదు. అందువల్ల ఈ డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్తున్నారు, ఇమ్మీడియట్ గా అలాంటి యుద్ధ మోహరింపులు మానేసి వెనక్కి వెళ్ళమని. అదేవిధంగా జీ జిన్పింగ్ January 1st మెసేజ్ ఇస్తూ ఆయన కూడా ఒకటి చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ మేము ఆక్యుపై చేసుకుంటాం, వన్ చైనా పాలసీ, ఇందులో తిరుగులేదు, మా శక్తి అంతా ఉపయోగిస్తామని ఈయన గాంభీర్యమైన పలుకులు చెప్తారు. అంతేగాని తైవాన్ మీద ప్రస్తుతం చైనా అటాక్ చెయ్యదు, చేసినా అది గెలిచే పరిస్థితి ఇక్కడ లేదు. ఎంజీరావు గారు, తైవాన్ని రక్షిస్తున్న గొప్ప శక్తి టిఎస్ఎంసి అని మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి టిఎస్ఎంసి, దాని ప్రత్యేకత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు తైవాన్ని ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌత్ కొరియా, జపాన్ రక్షిస్తున్నాయి అనేది మనకు పరోక్షంగా తెలుసు. కానీ ఒక అదృశ్య శక్తి తైవాన్ని రక్షిస్తుంది. అసలు చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. దాని పేరే టిఎస్ఎంసి, అంటే తైవానీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక కంపెనీ తైవాన్ని రక్షిస్తుంది. ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోద్ది అనమాట. తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ప్రపంచం అల్లకొల్లోలం అయిపోద్ది. కాబట్టి ప్రపంచం అంతా తైవాన్ని, ఈ చైనాని వద్దు అని చెప్తూ ఉంటుంది అనమాట. ఏ విధంగా రక్షిస్తుందంటే ఈ తైవానీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏంటంటే సుమారు $180 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుందండి. తైవాన్ జీడిపిలో 25% ఇది ఒక్క కంపెనీ తెచ్చి పెడుతుంది అనమాట. ఈ కంపెనీ విశిష్టత ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో వాడుతున్న మొత్తం సెమీ కండక్టర్లో 70% వరకే, 68 నుంచి 70% సెమీ కండక్టర్స్ ని ఈ ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. అదేవిధంగా హై సాఫిస్టికేటెడ్ అధునాతనమైన సెమీ కండక్టర్స్ అంటారన్నమాట. అదేంటంటే 5 నానోమీటర్స్, NM అంటారు. 5 నానోమీటర్స్ కంటే తక్కువ, 3 నానోమీటర్స్ కంటే అతి తక్కువ మందం కలిగిన అత్యాధునికమైన హై టెక్నాలజీ ఉన్న
సెమీ కండక్టర్స్ లో 90% అదే తయారు చేస్తుంది ప్రపంచ అవసరాలకి. చూడండి, 70% సెమీ కండక్టర్ ప్రపంచంలో, అత్యాధునిక సెమీ కండక్టర్లు 90% ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. కాబట్టి ఈ ఒక్క కంపెనీ మీద, తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ఆ కంపెనీ కొలాప్స్ అయిపోతుందండి. మరి వేరే దేశాలు తయారు చేసుకుంటాయంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నివిడా నుంచి, ఏఎండి నుంచి, తర్వాత ప్రపంచంలో అత్యాధునిక అమెజాన్, పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్, ఈ కంపెనీలన్నీ కూడా ఈ యొక్క TSMC తైవాన్ కంపెనీ మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ అని, మిలిటరీ టెక్ అని, మన టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఇవన్నీ కూడా ఈ మొబైల్ కంపెనీస్ ఇవన్నీ కూడా తైవాన్ కంపెనీ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి తైవాన్ని రక్షిస్తున్న అదృశ్య శక్తి అని చెప్పొచ్చు. ఈ రోజు ఈవెన్ చైనాకి కూడా సెమీ కండక్టర్స్ ఉండవు. ఇది తైవాన్ ఈ కంపెనీ మీద అటాక్ చేసి, తైవాన్ మీద అటాక్ చేస్తే చైనాకు కూడా తన యొక్క అవసరాలని సెమీ కండక్టర్ ఉండవు. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోద్ది. అందుకే చైనా ఆలోచిస్తుంది అటాక్ చేయడానికి. ఇక రెండో విషయం, మరి చైనా ఫోర్సెస్ వెళ్ళి, ఎయిర్ ఫోర్స్, నేవీ వెళ్ళిపోయి ఈ తైవాన్ యొక్క కంపెనీని మరి ఆక్యుపై చేసేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒకటి, తైవాన్కు ఒక యుద్ధ పాలసీ ఉందన్నమాట, ఒక స్ట్రాటజీ ఉంది. అదేంటి, ఒకవేళ ఇన్ కేసు చైనా వెళ్ళి తైవాన్ ఆక్రమణకి దిగిపోతే వెంటనే ఈ తైవాన్ TSMC కంపెనీలో ఉన్న ఈ సెమీ కండక్టర్ డిజైన్ అన్నిటినీ కూడా ఆ కంపెనీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. అంతేగాని చైనా చేతిలోకి ఈ డిజైన్ కానీ ఇవ్వదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచంలో సెమీ కండక్టర్ సప్లైస్ అయినంత డిస్ట్రాయ్ అయిపోద్ది. చైనాకి మాత్రం ఈ డిజైన్ వెళ్ళనవ్వదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచంలో వేరే కంపెనీలు ఇవి తయారు చేయలేవు. కాబట్టి ప్రపంచమే విచ్ఛిన్నమైపోద్ది. ప్రపంచ సెమీ కండక్టర్ అత్యాధునిక ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోద్ది. తైవాన్ని ఈ కంపెనీతో ఆక్యుపై చేసుకోలేకపోతే చైనా కూడా దాన్ని ఆక్యుపై చేసుకున్నా వేస్ట్ అనమాట. అందుకే చైనా వెనక్కి జంకుతూ ఉంటది. అది అదృశ్య శక్తి, తైవాన్ రక్షిస్తున్న అదృశ్య శక్తి అండి. ఇక ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అందరూ తయారు చేసేసుకోవచ్చా అంటే ఇక్కడ ఒక విషయం వినాలి. ఒక సెమీ కండక్టర్ని తయారు చేయాలంటే చాలా కృషి చేయాలండి. ఎంతటి కృషి అంటే, ఒక సెమీ కండక్టర్ డిజైనింగ్ నుంచి దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అంటే అట్లీస్ట్ 1 డికేడ్ నుండి 3 డికేడ్లు, అంటే 10 నుంచి 30 సంవత్సరాలు పడుతుందన్నమాట. తైవాన్ ఎంతో కృషి చేసి 1960ల నుండే 60, 70, 80 దశకాల నుంచి అది అంత శక్తివంతంగా తయారైంది TSMC. ఈరోజు US ఏ కంపెనీ తయారు చేసినా, ఎంతటి సెమీ కండక్టర్లు తయారు చేసినా అత్యాధునిక 3 నానోమీటర్స్ లెవెల్లో సెమీ కండక్టర్లు తయారు చేయలేరు. కాబట్టి ఈ సెమీ కండక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే, ప్రాసెసింగ్ యూనిట్ ఇండియా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే 20 సంవత్సరాలు మినిమం పడుతుందండి. 10 సంవత్సరాలు అట్లీస్ట్ పడుతుంది అనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇమ్మీడియట్ గా అరేంజ్ చేసేసిన. కాబట్టి ఈ TSMC అనే దాని మీద ఆధారపడి ఇటు చైనా ఆర్థిక వ్యవస్థ, అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి TSMCయే ఈ రోజు తైవాన్ని రక్షించున్న అదృశ్య శక్తి అమెరికా కంటే అని చెప్పుకోవచ్చండి. ఒకవేళ చైనా తైవాన్ యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఎవరి బలం ఎంత అనేది మీరు చెప్పారు. ఎవరు పక్షాన్ని నిలబడతారు? భారత్ ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు తైవాన్ యుద్ధం జరిగితే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చైనాకి సంబంధించిన 130 యుద్ధ విమానాలు, 14 నేవల్ షిప్స్ తైవాన్ని చుట్టూరు మోహరించేసింది. ఒకవేళ తెగించేసి చైనా తైవాన్ ఆక్రమణకి దిగిపోతే వరల్డ్లో పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇది ఒక్క పదంలో చెప్పవచ్చు, 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే తైవాన్ని రక్షించడానికి అమెరికా కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు చూడండి, ట్రంప్ ఉక్రెయిన్ రక్షణకి నేను రాను, యూరోప్ మీద రష్యా అటాక్ చేయనా నేను రానంటాడు. కానీ ఈ ట్రంప్ ఒక్క మాట మాత్రం అలా నిలబడిపోయి ఉంటారు. అదేంటి, తైవాన్ని చైనా ఆక్రమణకి దిగితే నేను వస్తాను అని చెప్తారు. ఎందుకంటే తైవాన్లో TSMC కంపెనీ, తర్వాత తైవాన్ అనేది ఈస్ట్ చైనాచి ఈ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ అండి. తైవాన్ని రక్షించుకోలేకపోతే తర్వాత జపాన్, సౌత్ కొరియాలను కూడా ఇది లాస్ అవుతుంది. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యమే పడిపోతుంది. కాబట్టి ట్రంప్ తైవాన్ని రక్షించడానికి, ఈ చైనాని అక్కడ అణచడానికి అక్కడ రష్యాతో శాంతి ఒప్పందం చేసుకుంటున్నాడు. యూరోప్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చైనా తైవాన్ని ఆక్రమణకి దిగితే అమెరికా తైవాన్ రక్షణకి 100% వస్తుంది. కాబట్టి అమెరికా చైనా ఢీకొనడం అంటే అది 3వ ప్రపంచ యుద్ధమే. చైనా పక్షాన వచ్చే దేశాలు అక్కడ నార్త్ కొరియా, రష్యా, తర్వాత ఇరాన్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తైవాన్ పక్షాన అమెరికా వస్తే అమెరికా పక్షాన వచ్చే దేశాలు జపాన్ వస్తుంది, సౌత్ కొరియా వస్తుంది, ఆస్ట్రేలియాలో వస్తుంది. మిగిలిన నాటో దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ అక్కడ వస్తుంది. ఎందుకంటే బ్రిటన్, ఫ్రాన్స్ అక్కడ ఐలాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి.
కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద పవర్స్ అన్ని అక్కడ పోరాడుకుంటాయి. తర్వాత ఇండియా మాత్రం న్యూట్రల్ మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ రష్యా ఉంది కాబట్టి అది మనల్ని న్యూట్రల్గా పెడుతుంది. ఇటు అమెరికాకి మనం క్వాడ్ ఉన్నా అక్కడ యుద్ధానికి వెళ్ళాం, మనం తటస్థత మెయింటైన్ చేస్తాం. అంటే తైవాన్ యుద్ధం అంటూ వస్తే చైనా తైవాన్ మీద అటాక్ చేస్తే వెంటనే మూడవ ప్రపంచ యుద్ధం చైనా అమెరికాల మధ్య వస్తుంది. ఎంతటి దారుణంగా ఉంటుందంటే ఈ తైవానిస్ TSMC కంపెనీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ప్రపంచంలో సెమీ కండక్టర్ల కొరత వస్తుంది. ఫస్ట్ ఫలితం అండి అది ఇండియా ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రపంచ సెమీ కండక్టర్ సప్లై చైన్ని నాశనం చేసేస్తుంది. దీనివల్ల ఎలక్ట్రానిక్స్, ఈ డేటా సెంటరు, AI, కంప్యూటరు, మొబైల్ సెంటర్స్, యుద్ధ విమానాల తయారీ ఇవన్నీ కూడా కుంటుపడిపోతుంది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. కాబట్టి అది మొట్టమొదటి పరిణామం అనమాట. ఎందుకంటే ప్రపంచంలో సెమీ కండక్టర్ 70% TSMC తైవాన్ నుంచి వస్తున్నాయి, అత్యాధునిక సెమీ కండక్టర్ 90% అక్కడి నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇటు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ ఆపదలో పడిపోతుంది. అది మొట్టమొదటి పరిణామం. రెండు, చైనా అమెరికాల మధ్య యుద్ధం అనేది సంభవిస్తే చైనా కూడా చాలా శక్తివంతంగా పోరాడగలుగుతుంది రష్యా హెల్ప్తో. కాబట్టి ఇది ఫుల్లీ డిస్ట్రక్షన్ ఉంటుందండి. 5th జనరేషన్ ఫైటర్స్, హైపర్సోనిక్ మిసైల్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, అణ్వాయుధాలు, హైడ్రోజన్ బాంబులు అంటే అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి హ్యూజ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. తర్వాత కిమ్ జాంగ్ ఉన్ అమెరికా మీద ఫస్ట్ అణు దాడి చేసే అవకాశాలు అక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. చైనా అమెరికా మీద ఫస్ట్ చేయదండి. ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ అటు లాస్ ఏంజల్స్, ఈ సియాటిల్, తర్వాత కాలిఫోర్నియా లాంటి స్టేట్ల మీద ఆయన అటాక్ చేస్తారన్నమాట. అందువల్ల ఉత్తర కొరియాను ఆపడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో అణ్వాయుధం ఉపయోగిస్తే అది చైనా పక్కనే పేలుతుంది కాబట్టి, చాలా నార్త్ ఈస్ట్ చైనా దగ్గర పేలుతుంది కాబట్టి అది చైనాకి మీద కూడా అణ్వాయుధం పేలినట్టే. కాబట్టి చైనా రంగంలో దిగుతుంది, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రంగంలో దిగితే అమెరికా రంగంలో దిగుతుంది. కాబట్టి అక్కడ అణుయుద్ధం అనేది తప్పదు. అంతటి శక్తివంతం. అంటే అనుకుంటారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం వస్తే, భారత పాక్ల మధ్య యుద్ధం వస్తే, లేకపోతే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం వస్తే మూడో ప్రపంచ యుద్ధం అంటారు. కానీ అక్కడ మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ తైవాన్ దగ్గర యుద్ధం అంటూ వస్తే ఇక అది చైనా అమెరికాల మధ్య ప్రత్యక్ష యుద్ధం, డైరెక్ట్ వారైపోతుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం అదే రోజు వచ్చినట్టు అనమాట. ఇక మూడో ప్రపంచ యుద్ధం అయితే న్యూక్లియర్ వింటర్, చాలా దారుణమైన డిస్ట్రక్షన్ వద్దు. ఎవరు గెలుస్తారు, ఇటు చైనా పక్షం గెలుస్తుందా లేకపోతే అమెరికా పక్షం గెలుస్తుందా అనేది పక్కన పెట్టినా ప్రపంచం అనేది డిస్ట్రాయ్ అయిపోతుందని తెలుస్తుంది. ఇక ఇండియా వస్తే ఇండియా చివరి వరకే తటస్థంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అక్కడ రష్యా ఉంది, చైనా వెనకాల రష్యా ఉంది. కాబట్టి రష్యా చైనాని పాకిస్తాన్ మన మీద అటాక్ చేయనివ్వదు. ఆ రెండు మన మీద అటాక్ చేయనంత వరకు మనం న్యూట్రల్ స్టాన్స్ లోనే ఉంటాం, తటస్థంగానే ఉంటాం. అమెరికా మనల్ని అడిగినా మనం తటస్థ వైఖరి అవలంబిస్తూ ఉంటాం. కాబట్టి ఇది చైనా అమెరికాల మధ్య తైవాన్ విషయంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే అక్కడ రష్యా చైనా వెనకాల ఉంది. కాబట్టి మనం తటస్థత పాటించే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మన యుద్ధం చివరి వరకే ఆ పరిస్థితిని బట్టి వెళ్తాం, కానీ యుద్ధంలో పాల్గొనము. కాబట్టి ఇది ఒక అద్భుతమైన భారతదేశానికి వచ్చిన అవకాశం. కాకపోతే ఇక్కడ తైవాన్ విషయంలో యుద్ధం జరిగే అవకాశాలు ప్రస్తుతం మాత్రం లేవు అని చెప్పొచ్చు.